కోల్కతాలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ మృతదేహాలను అమ్ముకునే వ్యాపారం చేసేవాడని మెడికల్ కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తర్ అలీ ఆరోపించారు. బయోమెడికల్ వ్యర్థాలు, వైద్య సామాగ్రిని బంగ్లాదేశ్కు అక్రమంగా రవాణా చేయడంలో కూడా డాక్టర్ సందీప్ ఘోష్ ప్రమేయం ఉందన్నారు. ఈ నేరాలపై కోల్కతా హైకోర్టులో పిటిషన్ సైతం వేశారు అఖ్తర్ అలీ. దీనిపై ఈడీతో విచారణ జరిపించాలని కోరారు. సందీప్ ఘోష్ దుశ్చర్యల గురించి తాను రాష్ట్ర విజిలెన్స్ కమిషన్కు సమాచారం ఇచ్చానని, సందీప్ ఘోష్ను దోషిగా తేల్చిన దర్యాప్తు కమిటీలో తాను కూడా ఉన్నానని అఖ్తర్ అలీ చెప్పారు. करप्टेड आदमी है वो आरजीकर मेडिकल कॉलेज में स्टूडेंट लोगों को फेल कराना, टेंडर ऑर्डर देकर के 20% कमीशन लेना और ये हॉस्टल वगैरह अलॉटमेंट में पैसा लेना और स्टाफ सिलेक्शन कमीशन, मतलब आरजीकर में जो भी काम होता था, पोस्टिंग हो, ट्रांसफर हो, हाउस स्टाफशिप हो, सब जगह वो पैसा खाते थे. सिर्फ यही नहीं, गेस्ट हाउस में जूनियर जो स्टूडेंट है उन लोगों को बैठ करके शराब वगैरह पिलाते थे और उन स्टूडेंट लोगों से आंदोलन भी करवाते थे. मतलब एक माफिया राजा बोल सकते हैं. मैंने अपनी पूरे कैरियर में इतना गंदा इंसान नहीं देखा. और वो खुद उनके सिक्योरिटी के लिए 20 आदमी था प्लस 4 आदमी बाउंसर को लेके चलते थे. हमने तो फिल्म स्टार को देखा बाउंसर लेके चलते हुए किसी पर. కోల్కతాలో శాంతియుత ధర్నాలు చేస్తున్న నిరసనకారులపై బెంగాల్ ప్రభుత్వం తీరుని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ప్రభుత్వం ఈ కేసును తప్పుగా నిర్వహించడాన్ని సైతం ప్రశ్నించింది. ఆర్జికల్ కాలేజీలో వైద్య నిపుణుల భద్రత కోసం కోర్టు 10 మంది సభ్యుల జాతీయ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఇక వైద్య సిబ్బందికి భద్రత కల్పించేందుకు కోర్టు జోక్యాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్వాగతించింది. భద్రతకు సంబంధించిన సమస్యలపై కోర్టు నియమించిన కమిటీతో సహకరిస్తామని ప్రకటించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా విచారిస్తుంది.